మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రాసినటువంటి ఆర్టికల్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. మనతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీరు రాసినటువంటి ఆర్టికల్ రాజకీయాల్లో పూర్తిగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు మీరు రాసిన ఆర్టికల్లో 100% నిజాలున్నాయని మేము మద్దతిస్తుంటే, మరికొంతమంది మాత్రం ప్రభుత్వం పైన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. ఏంటి అసలు ఈ ఆర్టికల్ సారాంశం ఏంటి? మీరు చెప్పదలుచుకున్నదంతా కూడా ఈ ఆర్టికల్లో చెప్పినట్టున్నారు. ఇదంతా కూడా నిజంగానే ధిక్కార స్వరం అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వానికి సూచన అనుకోవాలా? ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఏ అంశం మీదనైనా మాట్లాడే స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ, చెప్పే స్వేచ్ఛ, సూచన ఇచ్చే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టే ఈ గ్రామాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దాదాపుగా 11 సంవత్సరాలు గ్రామాల్లో ఏం జరుగుతున్నది అనేది మా కళ్ళకు కనబడతా ఉంది. గతంలో కంటే భిన్నంగా గ్రామాల్లోకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గ్రామాల్లో ఉపాధి పెరుగుతుంది, గ్రామస్తుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని చెప్పి మనం ఆశించినాం. మనకు బడ్జెట్ దాదాపుగా 3 రెట్లు పెరిగింది, కానీ గ్రామాల్లోకి వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్లో తగ్గిపోయింది. సో ఇది చాలా సీరియస్ అంశం. దీని గురించి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నట్టు నాకు కనబడతలేదు. కానీ మీరు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మీరు ప్రభుత్వానికి సూచన చేసేందుకు అక్కడ మీకు స్పేస్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీ పార్టీనే. ఇలాంటి కొత్త సంస్కరణలు తీసుకురావాలంటే కూడా ముఖ్యమంత్రితో కావచ్చు, మంత్రి మండలితో కూడా మాట్లాడేందుకు ఉంటుంది. కానీ మీరు ఒక ఆర్టికల్ రాయడానికి కారణం ఏంటి? ఇప్పుడు స్వతహాగా నేను విద్యావంతుణ్ణి, రీసెర్చ్ పేపర్స్ రాస్తా. కాబట్టి నాకు వచ్చిన దాన్ని, నాకు తెలిసిన దాన్ని నేను అక్షర రూపం ఇవ్వడం అనేది నా బాధ్యత. ఎన్నో ఆర్టికల్స్ రాశాను, నేను ఎన్నో సమస్యల మీద రాశాను. ప్రతి సమస్యను నేను పోయి ఇదేదో నా పర్సనల్ సమస్యగా నేనెందుకు చెప్పాలి? సమాజంలో జరుగుతున్న విషయాలను ఒక రచయితగా, ఒక ఉద్యమకారుడిగా సమాజం ముందు పెట్టాల్సిన బాధ్యత నాది. దీంట్లో పార్టీల ప్రమేయం, వ్యక్తుల ప్రమేయం ఎందుకుంటుంది? అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏమైంది అంటే, గత 2 సంవత్సరాల్లో కూడా గ్రామాల్లోకి వెళితే ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ గ్రామస్తుల సమస్యలు పరిష్కరించడానికి ఒక సాధనం కూడా లేదు. అన్ని అర్జీలను మనం నెక్స్ట్ ఏం చేస్తాము? కలెక్టర్ గారికి పంపుతాం. కలెక్టర్ గారి దగ్గర ఫండ్ లేదు. విపత్కర పరిస్థితులు, వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు కూడా వారికి సఫిషియెంట్ ఫండ్ ఉండట్లేదు. అటువంటప్పుడు ఆమె దాన్ని ఏం చేస్తుంది? పైకి ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. అక్కడ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. కాబట్టి ఇది ఒక చర్చ జరగాలి. ఎట్లా మనము ఈ మూసపోత వ్యవహారము, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్కు బ్రేక్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని వదలాలి. ఇప్పుడు ఇంటర్నల్గా మేము 2-3 మాట్లాడుకుంటే కాదు కదా, ప్రజల్లోనే చర్చ జరగాలి. ప్రజల్లో చర్చ జరిగినప్పుడు దాని పర్యవసానం అధికారులకు తెలుస్తుంది, నాయకులకు తెలుస్తుంది, పాలసీ మేకర్స్కు తెలుస్తుంది. ఈరోజు మా నియోజకవర్గంలో ఎన్నో బాధలు మేము చూస్తూ ఉన్నాం. 2012లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే గ్రామస్తులు కోరుకున్నారో అప్పుడు తీర్చలేకపోయిన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఎమ్మెల్యేగా మీరు సంతృప్తిగా లేకపోవడం, ఎమ్మెల్యే పదవి నీకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వని కారణంగానే ఆర్టికల్ రాశారనుకో. కాదు, ఇది ఇప్పుడు పొలిటికల్ టోన్ తీసుకురావాల్సిన అవసరమే లేదు. మీడియా దీన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒక సామాజికవేత్తగా, ఒక ఉద్యమకారుడిగా గ్రౌండ్లో జరుగుతున్న అంశాలు సమాజంలో చర్చ పెట్టాలి అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రూపంలో దాన్ని ఇప్పుడు సమాజంలోకి వదిలినా. నేను ఆర్టికల్ రాసిన కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరుగుతూ ఉంది. నేను బయట మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో చెప్తే అది ఇద్దరి మధ్యలో సంభాషణగా మిగిలిపోతుండే. కానీ ఈరోజు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి ఎట్లా చేస్తే దానికి పరిష్కార మార్గం అవుతుంది, వాళ్ళ కనీసం ఒక 50% సమస్యలను మనం అప్పటికప్పుడు ఎట్లా పరిష్కారం చేయొచ్చు అన్న ఒక సూచనను ఈ ఆర్టికల్ ద్వారా ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి ఇద్దరికీ చెప్పిన. ఎందుకు ఈ మాట అన్నానంటే, దాంట్లో ఒక రాశాను, సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూ ప్రభుత్వాలను ఒత్తిడి చేసే కార్యక్రమం ప్రతిపక్షాలు కూడా చేస్తూ ఉంటే ఆ ఒత్తిడికి ప్రభుత్వాలు లొంగిపోయి అనవసర సంక్షేమ పథకాల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడైతే 5 లక్షల రూపాయలు పెడితే ఆ గ్రామాల్లో పని అవుతుందో, ఆ గ్రామస్తులు సాటిస్ఫై అవుతారో వాటి మీద దృష్టి లేదు. కాబట్టి ఇది 2 ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలకు, ప్రభుత్వంలో పాలసీ మేకర్స్కు కూడా ఈ అధ్యయనం వాళ్ళకు కనువిప్పు కలుగుతుందని చెప్పి రాసినాం. ఇంకొక విషయం నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలా సీరియస్ అంశం. ఒక గ్రామంలో మీరు 50 లక్షల రూపాయలు ఆ గ్రామస్తులకు కావాల్సిన సమస్యల మీద ఖర్చు పెడితే
ఆ గ్రామస్తులు హ్యాపీగా ఉంటారు. అది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన గ్రామాల్లోకి పోతున్నప్పుడు ముందు వరుసలో ఒక 15 మంది కూర్చుంటారు. నాకు పెన్షన్ రాలేదు, నాకు రుణమాఫీ కాలేదు, ఇవే మాట్లాడతారు తప్ప ఆ గ్రామానికి సంబంధించిన పెరెన్నియల్ సమస్యల గురించి ఎవరు కూడా మాట్లాడరు. చిన్న వీధి లైట్ మనం మార్చుకోవాలంటే దానికి ఎంతో తతంగం. పంచాయత్ సెక్రటరీల దగ్గర నిధులు లేవు. సర్పంచ్లు ఉన్నప్పుడు కొద్దిగా జేబులో వేసుకొని అటో ఇటో చేసేవారు. ఆ సర్పంచ్ల పదవీకాలం అయిపోయింది. ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకా టైం పడుతుందేమో. ఈ రిజర్వేషన్స్ కారణంగా అది ఎప్పుడైతుందో తెలియదు. మరి గ్రామాల్లో ఎవరు పట్టించుకోవాలి? బాధ్యత ఎవరి దగ్గర ఉంది? అధికారుల దగ్గర నిధులు లేవు కదా. మరి ఆ అధికారుల దగ్గర నిధులు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు దీని మీద చర్చ పెట్టాలి అంటే నేను ఎంతమంది దగ్గరికి పోయి మాట్లాడతా? ఎంతమంది మంత్రుల దగ్గరికి పోయి నేను మాట్లాడతా? వ్యవస్థలో మార్పు రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వంలో మార్పు? ఒక పాలసీ పేపర్ లాగా నేను ఒక ఆర్టికల్ రాస్తే ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేల మనసుల్లో కూడా ఇదే ఉంది. నేను అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అందరు ఎమ్మెల్యేలకు చెప్పిన, ఇట్లా మన ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 25 కోట్లు మన చేతిలో ఉంటే గ్రామంకి పోయి అప్పటికప్పుడు సమస్యను మనం పరిష్కారం చేస్తే మనకు గుడ్ విల్ పెరుగుతుంది, మన పార్టీకి గుడ్ విల్ పెరుగుతుంది, మన కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఇది ప్రపోజ్ చేసింది 25 కోట్ల నిధి ప్రతి సంవత్సరం గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ పని అప్పచెప్తే అక్కడ మేస్త్రికి పని దొరుకుతుంది, ఇటుకలు చేసే వాళ్ళకి పని దొరుకుతుంది, సిమెంట్ బస్తాలు అమ్మే వాళ్ళకి పని దొరుకుతుంది, స్టీల్ వాళ్ళకి పని దొరుకుతుంది, ఇసుక కొట్టే వాళ్ళకు పని దొరుకుతుంది, కూలీ వాళ్ళకు పని దొరుకుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికినప్పుడు వాళ్ళ చేతికి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం పెరిగితే అప్పుడు మొత్తం రాష్ట్ర తలసరి ఆదాయం నిజంగా యావరేజ్గా చూస్తే పెరిగినట్టు అవుతుంది. సో ఇన్ని అంశాలతో కూడుకున్న అంశాలు కాబట్టి దీన్ని ప్రజాబాహుల్యంలోకి చర్చ పెట్టాలి. ఈరోజు నేను చూసిన హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసిండ్రు. అంటే వారు కూడా దాంట్లో రాసిండ్రు, నిజంగా ఎమ్మెల్యేలకు రూపాయి లేదు, ఇబ్బంది అవుతూ ఉంది గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేయడానికి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. ఇది ఎమ్మెల్యేల సమస్య అని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేల సమస్యతో పాటు గ్రామస్తుల సమస్య. ఒక ఎమ్మెల్యేగా ఉండి చట్టాలను తయారు చేసేవాడు, ఇన్ని లక్షల కోట్లు ఎట్లా స్పెండ్ చేయాలని చెప్పేవాడు, ఆయన గ్రామాలకు పోతే ఒక 5,000 రూపాయలు కూడా ఆయన విచక్షణతోటి ఖర్చు పెట్టే అధికారం లేనప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇది దోషంలాగా కనబడతా ఉంది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా కాదు. మూసబోసిన రాజకీయాల నుంచి మన ప్రజలను తెలంగాణ తెచ్చుకున్న కారణంగా వాళ్ళను మరో మెట్టు ఎక్కించాలంటే నూతనంగా ఆలోచన చేయాలి, కొత్త పద్ధతుల్లో ఆలోచన చేయాలి. ఆ కొత్త పద్ధతుల్లో ఆలోచన చేయాలి అంటే అందరికీ ధైర్యం ఉండదు. కాబట్టే తెలంగాణ ఉద్యమకారుడిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవంతో బడ్జెట్లు ఎట్లా కేటాయించబడతాయి, బడ్జెట్లలో ఎట్లా దొంగిలించబడతాయి, బడ్జెట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకుండా ఆఖరణ ఉన్న పేదవాడికి చెందకుండా మధ్యలో దళాలీలు ఎట్లా నొక్కేస్తారో తెలిసిన వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక సమంజసమైన చర్చను, సమకాలీన రాజకీయాలలో అవసరమైన చర్చను ఆర్టికల్ ద్వారా నేను ప్రవేశపెట్టగలిగినని నేను అనుకుంటాను. సో ఇది పూర్తిగా నేను రాసినటువంటి ఆర్టికల్ అనేది సమాజంలో మార్పు తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోతుంది కాబట్టి నా ఒక్కడి ఆలోచన కాదు, ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే మదిలో ఉన్నటువంటి ఆలోచననే నేను ఆర్టికల్గా రాయడం జరిగింది అంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 టీవీ, మహబూబ్నగర్.